గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ థర్డ్ బిఎస్సి స్టూడెంట్స్. మనకి 5th బిలో సెకండ్ యూనిట్ ప్రోటీన్ సింథసిస్కి వచ్చినప్పటికి ఏంటంటే మనకి సెకండ్ పార్ట్ అవుతున్నాము. పోస్ట్ ట్రాన్స్లేషన్ మోడిఫికేషన్కి వచ్చినప్పటికి ఏంటంటే కనుక సెకండ్ పార్ట్ అవుతుంది. ఫస్ట్ యూనిట్ దే ఆల్రెడీ కంప్లీటెడ్. సెకండ్ యూనిట్లో ఫస్ట్ టాపిక్ అయితే సెకండ్ ఏమంటే సెకండ్ టాపిక్ అన్నమాట. ఫస్ట్ టాపిక్లో ఇనిషియల్ ఎలాబరేషన్ టెర్మినేషన్ గురించి ట్రాన్స్లేషన్ గురించి చెప్పుకున్నాం. ఇక్కడ పోస్ట్ ట్రాన్స్లేషన్ మోడిఫికేషన్. ఓకేనండి, పోస్ట్ ట్రాన్స్లేషన్ మోడిఫికేషన్ అంటే ఏంటంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి ప్రోటీన్స్ అక్కడ మోడిఫికేషన్ అవ్వడానికి ఏంటంటే కనుక అక్కడ ఎంఆర్ఎన్ఏని బేస్ చేసుకుని రైబోజోమ్స్ ఎంఆర్ఎన్ఏని బేస్ చేసుకుని ఏమవుతుందంటే కనుక అక్కడ అమైనో యాసిడ్స్ అటాచ్మెంట్ జరిగిన తర్వాత ఏంటంటే ప్రోటీన్ సింథసిస్ జరుగుతుంది. అయితే వాట్ ఈస్ పోస్ట్ ట్రాన్స్లేషన్ మోడిఫికేషన్? ఇట్ రిఫర్స్ టు ద కోవలెంట్ అండ్ ద generally enzymatic modification of protein during after protein biosynthesis అంట. అంటే ఇక్కడ ఏంటంటే కనుక బయోసింథసిస్ జరగాలి అంటే కనుక అంటే ప్రోటీన్స్ అక్కడ ఉన్నటువంటి ప్రోటీన్స్ బయోసింథసిస్ జరగాలి అంటే కనుక ఇక్కడ ఎంజైమేటిక్గా జరగాలన్నమాట. అంటే ఇది రిఫర్ టు ద కోవలెంట్ అండ్ జనరల్లీ ఎంజైమేటిక్ మోడిఫికేషన్ ఆఫ్ ప్రోటీన్ డ్యూరింగ్ ఆఫ్టర్ ప్రోటీన్ బయోసింథసిస్. ఇక్కడ ఏంటంటే కనుక ప్రోటీన్ బయోసింథసిస్ అనేది జరగాలి అనేసి అంటున్నారు. ఓకేనమ్మా. Proteins are synthesized by ribosomes translating mRNA in polypeptide chains. ఇక్కడ mRNAలోకి వచ్చినప్పటికీ ఏంటంటే రైబోజోమ్ అని బేస్ చేసుకుని ఏంటంటే పాలిపెప్టైడ్ చైన్ కలిగి ఉంటుంది. అక్కడ ఉండేటువంటి పాలిపెప్టైడ్ చైన్ బేస్ చేసుకుని ఏం చేస్తారంటే కనుక ఇది బయోకెమికల్ ఏం చేస్తుంది, సింథసిస్ జరుగుతుంది. అలా సింథసిస్ జరిగేటప్పుడు ఏమవుతుందంటే కనుక polypeptide which may be that undergoes post translation modification to from the mature protein product అన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే కనుక పోస్ట్ ట్రాన్స్లేషన్ మోడిఫికేషన్ జరిగిన తర్వాత పోస్ట్ మెచ్యూర్ ట్రాన్స్పోర్ట్ జరుగుతూ ఉంటుంది అన్నమాట. పోస్ట్ ట్రాన్స్లేషన్ మోడిఫికేషన్ జరుగుతూ ఉంటుంది. పోస్ట్ ట్రాన్స్లేషన్ మోడిఫికేషన్ జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే కనుక ట్రాన్స్లేషన్ మోడిఫికేషన్ ఫ్రమ్ ద మెచ్యూర్ ప్రోటీన్ ప్రొడక్ట్. మనకి ఏంటంటే కనుక ట్రాన్స్లేషన్ జరిగేటప్పుడు ఏంటంటే కనుక ప్రోటీన్ మాలిక్యూల్స్ అనేది మనకి ఏంటంటే మెచ్యూర్ ప్రోటీన్స్ అనేది ప్రొడక్ట్ అవ్వాలన్నమాట. అంటే కనుక ఆ ప్రోటీన్ మాలిక్యూల్స్ వచ్చినప్పుడు ఏంటంటే కనుక ప్రోటీన్ మాలిక్యూల్ బేస్ చేసుకుని మనం దానికి అమైనో యాసిడ్స్ లో ఉండేటువంటి రేట్స్ బేస్ చేసుకుంటాం కదా. తర్వాత post translation modification can occur on the amino acids అయిన మన ప్రోటీన్స్ మాట. ఇక్కడ CRA అన్నమాట. ఇక్కడ అమైనో యాసిడ్స్ సైన్ ఏంటంటే కనుక CRA అంటారు. ఇక్కడ అంటే కనుక అమైనో యాసిడ్స్ లో వచ్చినప్పటికి ఏంటంటే కనుక మనం బేసిక్ గా చూసుకుంటే కనుక 20 అమైనో యాసిడ్స్ ఉంటాయండి. 20 అమైనో యాసిడ్స్ ఏంటంటే అమైనో యాసిడ్స్ NH2. అంటే ఇక్కడ ఏంటంటే కనుక అమైనో ఏంటంటే కనుక NH2 గ్రూప్ కలిగి ఉంటారు అన్నమాట. అంటే ఇక్కడ అమైనో యాసిడ్స్ అనేది ఏంటంటే కనుక NH2 గ్రూప్ కలిగి ఉంటే మోనో ఆర్ డైకార్బోనేట్ యాసిడ్స్ అన్నమాట. ఇక్కడ ఏం చేస్తారంటే కనుక మోనో ఆర్ డై అన్నమాట. అంటే 1 or 2 ఇది ఏంటంటే కనుక కార్బోక్సిలిక్ యాసిడ్ గ్రూప్ కలిగి ఉంటుంది అన్నమాట. కార్బోహైడ్రేట్స్ కలిగి ఉంటుంది. 1 or 2 కార్బోహైడ్రేట్స్ గ్రూప్ కలిగి ఉంటుంది. 1 or 2 కార్బోహైడ్రేట్. జనరల్లీ ఫార్ములా ఏంటంటే కనుక జనరల్ ఫార్ములా అనాలిసిస్ RCH NH2 COH. ఇందులో ఉంటారంటే కార్బన్ హైడ్రోజన్ అండ్ నైట్రోజన్ మాలిక్యూల్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే కనుక ఆక్సిజన్, కార్బన్ నైట్రోజన్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఇవన్నీ సమూహం కలిసి ఏంటంటే కనుక అమైనో యాసిడ్స్ గ్రూప్ లో చెప్తారు. మొత్తం టోటల్ గా ఎన్ని ఉంటాయంటే కనుక మనకి ఎన్ని ఉంటాయంటే ఇక్కడ
ఇక్కడ ఏంటంటే కనుక ఎస్ దే ఆర్ నిజంగా 700 ఎమినో యాసిడ్ అవుట్ ఆఫ్ ద 20 ఎమినో యాసిడ్స్ ఇన్ అపరెంట్ ప్రోటీన్స్ మాట. అంటే 700 ఎమినో యాసిడ్స్ occurring అంటే ఇక్కడ ఏంటంటే కనుక 700 అమినో యాసిడ్స్ మొత్తం అక్కడ ఇంకా మొత్తం టోటల్ గా బేసిస్ ఏంటంటే కనుక 20 అమినో యాసిడ్స్ ఎందులో ఉంటాయంటే ప్రోటీన్ మాలిక్యూల్స్ లో ఉంటాయన్నమాట. అంటే మనకు ఇక్కడ అమైనో యాసిడ్ మనం తెలుసుకోవాల్సిందంటే కనుక ఇక్కడ ప్రోటీన్ సింథసిస్ జరిగేటప్పుడు ఏంటంటే అమైనో యాసిడ్ బేస్ చేసిన ఏంటంటే కనుక రైబోజోమ్ లో ఉన్నటువంటి ఎంఆర్ఎన్ఏ బేస్ చేసినట్లయితే అమైనో యాసిడ్ కి అటాచ్మెంట్ అవుతుంది. ఈ అటాచ్మెంట్ అయిన తర్వాత ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏంటంటే కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్ అన్నమాట. ఇక్కడ మనం జనరల్ ఫార్ములా తీసుకుంటే RCH NH COOH ఇదండి అమైనో యాసిడ్ ఫార్ములా చెప్తాం. ఇక్కడ అమైనో యాసిడ్ బేస్ చేసిన ఏంటంటే కనుక 20 అమైనో యాసిడ్స్ ఒక్క ప్రోటీన్ మాలిక్యూల్ కింద ఏర్పడుతుంది అంటారు. అంటే మనకి ఏంటి ఇక్కడ సింథసిస్ జరిగిన తర్వాత ఏంటంటే కనుక ప్రోడక్ట్ సింథసిస్ జరిగిన తర్వాత మనకి ఏమవుతుంది ఇక్కడ మెచ్యూర్ ప్రోటీన్ అనేది ప్రొడ్యూస్ అవుతుందని చెప్తున్నమాట. మెచ్యూర్ ప్రోటీన్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుందని చెప్తారు. ఎక్కడికి వచ్చినప్పటికంటే ఇక్కడ అమైనో యాసిడ్ వచ్చినప్పటికీ అమైనో యాసిడ్స్ బేస్ చేసింది. Post-translation modification occur on the amino acid chain of the proteins CRN terminus. They exited the chemical reported of 20 amino acids, modifying the exacting functional groups, indirecting the new such as the phosphates. Phosphatidation is a very common mechanism. Regulation of the active enzyme is the most common post-translation modification. Post-translation modification ఏంటంటే phosphates అంటే ఫాస్ఫేట్ గ్రూప్ అండ్ సల్ఫర్ గ్రూప్ అంట. ఇక్కడ ఈ 2 గ్రూప్స్ కూడా యాడ్ అవుతాయి అని అంటారన్నమాట. ఈ 2 గ్రూప్స్ లోకి వచ్చినప్పటికి ఏంటంటే అక్కడ ఉండేటువంటి ఎలిమెంట్స్ బట్టి ఏమవుతుందంటే చేంజ్ అవుతుంటారన్నమాట. అంటే అక్కడ ఉండేటువంటి అమైనో యాసిడ్స్ బేస్ చేసుకుని ఏంటంటే కనుక అమైనో యాసిడ్స్ బేస్ చేసుకుని అవి ఏంటంటే అటాచ్మెంట్ అయ్యే విధానం బట్టి ఏమవుతుందంటే చేంజ్ అవుతూ ఉంటుంది అని అంటారన్నమాట. అమైనో యాసిడ్స్ బేస్ చేసుకుని ఏమవుతుందంటే కనుక చేంజ్ అవుతూ ఉంటుంది ఆ అమైనో యాసిడ్స్ లో ఉండేటువంటి ఎలిమెంట్స్ ని. అంటే మనకు 20 అమైనో యాసిడ్స్ ఉంటాయి కదంటే 20 అమైనో యాసిడ్స్ వచ్చినప్పటికి ఏంటంటే కనుక ఆల్రెడీ లాస్ట్ 3 ఇయర్స్ వరకు చదువుకున్నారు. గ్లైసిన్, ఎలైనిన్, వెలైనిన్, ల్యూసిన్, ఐసోబ్యూసిన్, ఆస్పర్సిన్, నెక్స్ట్ సెలైన్, థయోల్. అంటే ఇవన్నీ టోటల్ ఏంటంటే కనుక ఈ టోటల్ మనకి ఏంటంటే కాకుండా ఉండేటువంటి ఇక్కడ ఇదే కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్ ఈ సమ్మేళనం బేస్ చేసినట్టే దీని దానికి ఉండేటువంటి కాంపౌండ్స్ అనేది డివైడ్ అయిపోతుంది. ఆ డివైడ్ అయిపోయిన బట్టి మనకి ఏమవుతుంది మొత్తం టోటల్ గా నేచురల్ 20గా బేస్ అవుతుందని చెప్తున్నమాట. ఈ 20 బేస్ అయిన బట్టి ఏంటంటే కదా మోడిఫికేషన్ జరిగి మనకి ప్రోటీన్ సింథసిస్ అనేది జరుగుతుంది. ఓకేనా, ప్రోటీన్ సింథసిస్ జరుగుతుంది. Many eukaryotic proteins also have a carbohydrates molecules attached to them. The process are called glycolization అన్నమాట. అంటే కనుక ప్రోటీన్ మాలిక్యూల్స్ ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే కనుక యుకారియోటిక్ అండ్ ప్రొకారియోటిక్ ఇక్కడికి వచ్చినప్పటికి ఎందుకు వచ్చినప్పటికి యుకారియోటిక్ వచ్చినప్పటికి ఏంటంటే కనుక అక్కడ ఉండేటువంటి ప్రోటీన్ మాలిక్యూల్స్ ఏమవుతుందంట అటాచ్మెంట్ అయిందని కాబట్టి ఏమంటుంది కనుక గ్లైకోల్ ప్రోటీన్ అంటున్నారు. అంటే యుకారియోటిక్ సెల్స్ లోకి వచ్చినప్పటికి ఏంటంటే అక్కడ అమైనో యాసిడ్ బేస్ చేసి అటాచ్మెంట్ అవుతుంది కదా. అటాచ్మెంట్ అయిన దాంట్లో ఏంటంటే కనుక ఇక్కడ ఏది ఫామ్ అవుతుందంటే ఆ గ్లైకోల్ ప్రోటీన్ ఫామ్ అవుతుంది. ఈ గ్లైకాన్ ఏమవుతుందంటే కనుక మనకి గ్లైకాన్ గ్లూకోజ్ గా గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ అండ్ ఫాస్ఫేట్ గా మనకి ఏమవుతుందంటే కనుక డివైడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ మాలిక్యులర్ అటాచ్మెంట్ దాంతో ప్రాసెస్ ఆర్ కాల్డ్ గ్లైకో ప్రోటీన్ అన్నమాట. విచ్ క్యాన్ బి ప్రమోట్ ప్రోటీన్ ఫోల్డింగ్ అండ్ ఇంప్రూవ్స్ స్టెబిలైజింగ్ విత్ సర్వీసింగ్ రివాల్వింగ్ ఫంక్షన్స్ అన్నమాట. అటాచ్మెంట్ ఆఫ్ ద లిపిడ్ మాలిక్యూల్ నాన్ యాజ్ ద లిపిడైజేషన్ అన్నమాట. అటాచ్మెంట్ నెక్స్ట్ ఏంటంటే కనుక మనకు ఉండేటువంటి లిపిడ్ మాలిక్యూల్ అన్నమాట. అంటే ప్రోటీన్ మాలిక్యూల్ అంటే ప్రోటీన్స్, లిపిడ్స్ అండ్ ఎంజైమ్స్ అన్నమాట. ఈ 2 ఇక్కడ 2ని బేస్ చేస్తుంది. మనకు ఆల్రెడీ చెప్పారు కదా ఇక్కడ ఏంటంటే ఎంజైమెటిక్. ఇక్కడ బయోసింథసిస్ జరగాలంటే కంటే ఎంజైమెటిక్. ఇక్కడ ఎంజైమెటిక్ వచ్చినప్పుడు ఏంటంటే మనకు ప్రోటీన్ మాలిక్యూల్స్ ఆల్రెడీ యాడ్ అయింది. తర్వాత ఏంటంటే లిపిడ్ అంటే లిపిడ్ గ్రూప్స్ అనేది ఏంటంటే కనుక యాడ్ అయిన తర్వాత దాంతో అటాచ్మెంట్ జరిగిందని ఏమంటే లిపిడైజేషన్ అంటారు అనమాట. మనకి ప్రోటీన్స్ తో జరిగిందని ఏంటంటే గ్లైకోప్రోటీనైజేషన్ అంటారు. నెక్స్ట్ లిపిడ్ తో జరిగిందని అంటే కనుక లిపిడైజేషన్ అంటారు అనమాట. నెక్స్ట్ వన్
అదర్ ఫార్మ్ ఆఫ్ ద పోస్ట్ ట్రాన్స్లేషన్ మోడిఫికేషన్ కాన్స్ పాలిపెప్టైడ్స్ అనమాట. ఇక్కడ ఏ చైన్ తో కలిపి ఉంటుంది అంటే పాలిపెప్టైడ్ చైన్ తో ఉంటుంది. పాలిపెప్టైడ్ మెచ్యూర్ ఫ్రమ్ ద రిమూవింగ్ ఆఫ్ ద methionine reduces formation of the polypeptide chains reducing the post translation modifications. Polypeptide chain they have two types of the constant of the ఏంటంటే డైసల్ఫేట్ బాండ్స్ అండ్ పోస్ట్ ట్రాన్స్లేషన్ మోడిఫికేషన్స్ అంటే కాన్సిక్వెన్సెస్ ఆక్సిజన్ కార్బోహైడ్రేట్స్. ఇక్కడికి ఏంటంటే కనుక కాన్సిక్వెన్సెస్ దయచేసుకుని ఏంటంటే కనుక 2 types ఆఫ్ మాలిక్యూల్స్ అంటే కనుక డైపెప్టైడ్ వచ్చినప్పటికి ఏంటంటే 2 పెప్టైడ్ బాండ్స్ కలిగి ఉంటుందని చెప్పింది. 2 పెప్టైడ్ బాండ్స్ వచ్చినప్పటికి ఏంటంటే కనుక ఇక్కడ ఎమైనో గ్రూప్ లో ఎక్కువగా అటాచ్మెంట్ అవుతుంది అనేసి మనకు తెలుస్తుంది. కార్బోహైడ్రేట్స్ ఇస్ కాన్సిక్వెన్స్ డైహైడ్రోజన్ స్ట్రెసెస్. కార్బోహైడ్రేట్స్ ఇస్ ద ఎగ్జాంపుల్ దట్ triggers modification protein carbohydrates. The formation of proteins aggregate specific amino acids modification can be biomarkers including అడ్వాంటేజెస్ అనమాట. ఏంటంటే బయోకెమికల్ మాలిక్యూల్స్ లోకి వచ్చినప్పటికి ఏంటంటే దీన్ని అటాచ్ చేసుకుని మనకి యూజ్ అవుతుంది అని చెప్తుంది అనమాట. సైడ్ అండ్ ఆఫెన్ అండర్గో పోస్ట్ ట్రాన్స్లేషన్ మోడిఫికేషన్ అండ్ దట్స్ దే హ్యావ్ ద ఫంక్షనల్ గ్రూప్ ద న్యూక్లియోఫిలిక్ అండ్ ద రియాక్షన్ అనమాట. ఇక్కడ ఏంటంటే కనుక న్యూక్లియోఫిలిక్ బేస్ చేసి ఏమవుతుందంటే కనుక ఇక్కడ మనకి అమైనో యాసిడ్ బేస్ చేసి కూడా ఇక్కడ ఫార్మేషన్ జరుగుతుందని చెప్తున్నారు. ఇక్కడ indications the although the amino acids asparagine and weak nucleophiles and can serve or an attachment of the glycones refer modification occurring the oxidation mechanism of methyl యాసిడ్ అనమాట. అంటే మిథైల్ గ్రూప్ ఏంటంటే కనుక అమైనో యాసిడ్ గ్రూప్స్ బేస్ చేసినట్టే కనుక అమైనో గ్రూప్ బేస్ చేసింది అంటే NH2 గ్రూప్ బేస్ చేసిన ఏమవుతుందంటే అమైనో సింథసిస్ జరుగుతుందన్నమాట. ఇక్కడ అమైనో సింథసిస్ జరిగేటప్పటికి కూడా లాస్ట్ మనకి రిజల్టింగ్ వచ్చిందంటే ప్రోటీన్స్ మోడిఫికేషన్ జరుగుతుందని అంటారు. Post translation modification proteins can be experimentally detected very technique including the mass spectrometry blotting and western blotting అనమాట. ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే కనుక మనకి స్పెక్ట్రోఫోటోమెట్రీలో యూటిలైజ్ చేసుకున్న తర్వాత ఏంటంటే కనుక అక్కడ తర్వాత ఏంటంటే వెస్టర్న్ బ్లాటింగ్. ఇక్కడ ఏదంటే ఏం చేస్తారంటే ఇక్కడ ప్రోటీన్ మాలిక్యూల్ బేస్ చేసినట్టే వెస్టర్న్ బ్లాటింగ్ మెథడ్ ఒకటి ఉంటుంది. ఆల్రెడీ సెకండ్ ఇయర్ లో చదివిన వెస్టర్న్ బ్లాటింగ్ మెథడ్ లోకి వచ్చినప్పటికి ఏంటంటే కనుక అక్కడ ఉన్నటువంటి అమైనో యాసిడ్స్ ఏమవుతుందంటే డివైడింగ్ అయిపోతుందంట. మనకు తెలిసినటువంటి కాంపౌండ్ తీసుకున్నప్పుడు అక్కడ ఉండేటువంటిది ఏం చేస్తుందంటే కనుక ఎంజైమేటిక్ గా రియాక్షన్ జరిగిన తర్వాత ఏంటంటే కనుక మనకి అన్నౌన్ శాంపుల్ తీసుకుంటాం. అన్నౌన్ శాంపుల్ తీసుకున్నప్పుడు అన్నౌన్ శాంపుల్ ఏమవుతుందంటే కనుక అది అమైనో యాసిడ్ బేసిస్ సింథసిస్ జరిగిన తర్వాత ఏంటంటే కనుక ఇది డివైడింగ్ అనేది జరిగిపోతుంది అనమాట. ఈ డివైడింగ్ జరిగిన తర్వాత మనకి ఏంటంటే కనుక ప్రోటీన్ మాలిక్యూల్స్ అనేది ఎంత పర్సెంటేజ్ ఉంటుందని మనకు తెలుస్తుంది. ఓకేనండి. అంటే పోస్ట్ ట్రాన్స్లేషన్ మోడిఫికేషన్ లోకి వచ్చినప్పుడు మనం షార్ట్ కట్ అయితే PTM అంటారనమాట. అంటే పోస్ట్ ట్రాన్స్లేషన్ మోడిఫికేషన్. దీంట్లోకి వచ్చినప్పుడు ఏంటంటే కనుక మనకి ఎంజైమేటిక్ గా అంటే ఇట్ రిఫర్స్ టు ద కోవలెంట్ అండ్ జనరల్లీ ఎంజైమేటిక్ మోడిఫికేషన్ ఫ్రమ్ ప్రోటీన్ ఆఫ్టర్ ప్రోటీన్ బయోసింథసిస్ అనమాట. అంటే ప్రోటీన్స్ అనేది బయోసింథసిస్ జరగాలంటే కనుక ఆ బయోసింథసిస్ జరిగేటప్పుడు ఏమవుతుంది అంటే కనుక మాలిక్యూల్స్ అనేది డివైడింగ్ అవుతుంది అనమాట. అంటే మనకి అక్కడ ఏంటంటే 20 అమైనో యాసిడ్స్ బేస్ చేస్తున్నమాట. 20 అమైనో యాసిడ్స్ బేస్ చేసుకుని అక్కడ మాలిక్యూల్స్ అంటే డివైడ్ అవుతుంది. అమైనో యాసిడ్స్ జనరల్ ఫార్మ్ ఏంటంటే RCH and COH. ఇక్కడ సాధారణంగా ఏంటంటే కనుక మనకి CRN అంటే కార్బన్ హైడ్రోజన్ సమ్మేళనం బేస్ చేసి ఏమవుతుందంటే డివైడింగ్ అయిపోతుంది. We have also గ్లైకోప్రోటీన్ కి వచ్చినప్పటికి ఏంటంటే కనుక అక్కడ ఉన్నటువంటి రైబోజోమల్ బేస్ చేసింది ఏంటంటే కనుక గ్లైకోగన్. అక్కడ వచ్చిన ప్రొకారియోట్ అండ్ యూకారియోట్లోకి వచ్చినప్పటికి ఏంటంటే కనుక అక్కడ ప్రోటీన్ మాలిక్యూల్ అటాచ్మెంట్ అయితే గ్లైకోప్రోటీన్ అనమాట. అదేవిధంగా మనకి ఏమవుతుందంటే కనుక అమైనో యాసిడ్ బేస్ చేసుకుంటుంది. నెక్స్ట్ లిపిడైజేషన్ అంటారన్నమాట. అంటే లిపిడ్స్ రియాక్షన్ జరుగుతుందని ఏంటంటే లిపిడైజేషన్ అంటారు. నెక్స్ట్ ఏంటంటే కనుక ఈ మాడిఫికేషన్ జరిగేటప్పుడు ఏంటంటే అమైనో యాసిడ్స్ బేస్ చేసుకుని డిఫరెంట్ సింథసిస్ అనేది జరుగుతుంది. పోస్ట్ ట్రాన్స్లేషన్ మోడిఫికేషన్ protein can be experimentally attached, verified the technique including mass eastern blotting and western blotting method అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే కనుక అక్కడ ప్రోటీన్ మాలిక్యూల్ జరిగేటప్పుడు ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ అనమాట బ్లాటింగ్ మెథడ్ల పని. ఈ టెస్ట్ గురించి మనం క్లారిటీ తెలుసు అనమాట. ఈ టెస్ట్ గురించి అంటే ఇక్కడ ప్రోటీన్ మాలిక్యూల్స్ గురించి అనమాట. అంటే ప్రోటీన్ సింథసిస్ జరిగేటప్పుడు ఏ విధంగా జరుగుతుందంటే మనం స్టార్చ్ మోడిఫికేషన్ అంటే ముందులో జరిగేది మనకు తెలియనటువంటి అన్నౌన్ శాంపుల్ తీసుకున్న తర్వాత అక్కడ వచ్చేటువంటి రియాక్షన్ బట్టి మనం బేసిక్ చేసి చెప్పగలుగుతాం. ఈ విధంగా పోస్ట్ ట్రాన్స్లేషన్ మోడిఫికేషన్స్
మనం అవుతుంది. దీని తర్వాత ఏంటంటే మనకి ట్రాన్స్క్రిప్షన్ గురించి వస్తుంది. ఆ ట్రాన్స్క్రిప్షన్ లో వచ్చినప్పుడు ఏంటంటే పోస్ట్ ట్రాన్స్లేషన్స్ ఏ విధంగా ఇంక్లూడ్ అవుతుందని చెప్తారు మేడం. అంటే ఇక్కడ రెగ్యులేషన్ ట్రాన్స్క్రిప్షన్ అంట. ఇక్కడ మనకి ఏంటంటే పోస్ట్ ట్రాన్స్లేషన్ అయిపోయింది. పోస్ట్ ట్రాన్స్లేషన్ లోకి వచ్చినప్పుడు ఏంటంటే కనుక అందు ముందు జరిగేదంతా కూడా మనకి ఏంటంటే బై ప్రాక్టికల్ గా మనకి ఎంత రిజల్ట్ వచ్చింది తెలిపి దాన్ని ఏం చేస్తారంటే కనుక రెగ్యులేషన్ ఆఫ్ ట్రాన్స్లేషన్ అంట. అంటే ఇక్కడికి వచ్చినటువంటి మాలిక్యూల్స్ రెగ్యులేషన్ జరిగిన తర్వాత ఉన్నటువంటి ఎటువంటి దాంట్లో రియాక్షన్ జరుగుతుందని తెలుసుకుంటాం. ఓకేనండి. ఈ వార్మాన్ క్లాస్ లో తెలుసుకున్నది ఏంటంటే కనుక పోస్ట్ ట్రాన్స్లేషన్ మాడిఫికేషన్ అనమాట. ఇది మనకి సెకండ్ యూనిట్ లోకి వచ్చినప్పటికి సెకండ్ పార్ట్ అవుతుంది. థర్డ్కి వచ్చినప్పటికి మనకి ఏంటంటే కనుక నెక్స్ట్ టాపిక్ మీద రెగ్యులేషన్ ట్రాన్స్లేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ.